మీ పేరు నెంబరు ఇచ్చేసుకోండి సరిపోతుంది, అందరి పేర్లు అక్కర్లే. మీరు తీసుకోండి, మీరు మాత్రం తీసుకోండి. కాకపక్షధరం దేవం వనమాలా విభూషితం శ్రీరామం బాలకం ధ్యాయేత్ బాలకాండే మునీశ్వరః. శ్రీమద్ రామాయణం ఆదికావ్యం బాలకాండ. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేదః ప్రాచేతసాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనః. ఈరోజు మొదటి రోజు రామాయణం ప్రారంభం దినం. కాస్త రామకోటి కార్యక్రమము ఇది రెండు కూడా రావడం వల్ల ఈరోజు ప్రారంభం చేసి వదిలిపెడుతున్నాను గ్రంథాన్ని. వేదవేద్యుడైనటువంటి పరబ్రహ్మ శ్రీ మహావిష్ణువే కరచరణాదులతో కదలియాడి భూమి మీదకి వస్తే ఏ వేదమైతే వేదపురుషుణ్ణి నిరంతరము కీర్తిస్తూ ఉంటుందో ఆ పరబ్రహ్మ కరచరణాదులతో భూమి మీద అవతరించినప్పుడు ఆయన్ని స్తుతించడం కోసం ఆ వేదములే ఆ యొక్క రామాయణం అనేటటువంటి గ్రంథంగా మార్పు చెందాయి. ఎవరి ముఖతః? వాల్మీకి ముఖతః అని చెప్పారు. కాబట్టి వాల్మీకి వేదోపబ్రహ్మణమైనటువంటి ఈ యొక్క రామాయణాన్ని మనకి అందించారు. ఇతిహాస పురాణాభ్యాం ఏమిటి అంటే వేదం సముపబ్రహ్మణాత్ అన్నారు. వేదంలో చెప్పినటువంటి విషయాల్ని వ్యక్తుల ద్వారా మహాత్ములు ఆచరించిన మార్గాల ద్వారా ఒక కథ రూపంలో మనకు చూపించడమే ఇతిహాస పురాణాలు ముఖ్య ఉద్దేశం. రామాయణం చాలా గొప్పదైనటువంటి విశ్లేషకాత్మకమైనటువంటి గ్రంథం అండి. చూడండి, రామచంద్ర ప్రభు మానవుడిగా భూమి మీద అవతరించారు. తానన్నడు ఎప్పుడూ కూడా నేను మనిషిని అని నేను దేవుణ్ణి అని ఆయన చెప్పుకోలేదు. నేను సామాన్యమైన మానవుణ్ణి అని చెప్పుకున్నాడు. పరులకే గాని దైవమను భావము మా రఘురామమూర్తికి నరుడనటన్న భావమే మనంబునా అది అభిమానముండచే నరునకు ఉదార జీవన ఘనత్వమునంత అనుగ్రహించే తానెరుగునే మును పెన్నడేని ఇట్టి కృపాసహిష్ణుతల్. ఏమండి, మీరు భగవానుడు రామచంద్ర ప్రభు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. ఆ సీతమ్మ తల్లి ఎవరో కాదు, సాక్షాత్తు లక్ష్మీమాత్ర అన్నారు బ్రహ్మగారు రావణ సంహారం తర్వాత. రాముడు అన్నాడు, మీరు నన్ను భగవానుడు అంటున్నారు, కానీ నాకు మాత్రం నేను ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం అన్నాడు. నాకు నేను దశరథుడు కుమారుడుగానే నాకు తెలుసు అన్నాడు ఆయన. మరొక విధంగా తెలియదుట ఆయనకి. చూడండి, మనిషికి జీవన ఘనత్వాన్ని అనుగ్రహించడానికి వచ్చినటువంటి అవతారం రామావతారం అండి. ఇక ఏ అవతారంలోనూ మనిషి కోసం వచ్చింది లేదు. ఒక్క మనిషిని ఉద్ధరించడానికి వచ్చిన అవతారం ఏదైనా ఉంది అంటే అది కేవలం రామావతారం మాత్రమే. మనిషిలాగా దుఃఖాన్ని అనుభవించాడు, మనిషిలాగా బాధపడ్డాడు, మనిషిలాగా ఎన్నో కష్టాలు పొందాడు, మనిషిలాగానే ప్రవర్తించాడు. ఇక ఆయన మనిషి కాక ఇంకేమవుతాడండి? ఒక సాధారణమైనటువంటి మనిషి యొక్క కథ 18 పురాణాల్లో కనిపిస్తోంది. గరుడ పురాణం, పద్మ పురాణం, అగ్ని పురాణం, మార్కండేయ పురాణం,
ఇలా చూసుకుంటూ పోతే అన్ని పురాణాల్లో రామకథ తగలనటువంటి చోటు లేదు. ఆఖరికి మహాభారతంలో కూడా రామకథ ఉన్నది. మార్కండేయుడు చెప్తాడు ధర్మరాజుకి, ఒక సాధారణమైనటువంటి మనిషి కథని పురాణాలలో కూడా వివరించారు అంటే కాస్త ఆలోచించాలి. పాలిండ్లు కదలంగ బసపు పయ్యద వీచు అచలాధిపతి కూర్మి ఆడుబిడ్డ దుత్కారమునరించు తొండంబు ముక్కున శీకరాసారంబు చిలుకు డుంటి ప్రత్యక్షమై వచ్చి భాగీరథీకంగా మృదుల హస్తంబు సాచి మేనునిమురు ప్రమదోత్తముడు భృంగి బ్రయనక్షణార్థమై పాలాక్షమున తీర్చు బసితరేఖ దక్షిణ శృతి మీదుగా ధాత్రి త్రెళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య యభవుడు ఉపదేశమునరించినప్పుడు కాశీ అన్నారు. కాశీఖండంలో శ్రీనాథులు వారు జీవుడి యొక్క నిర్యాణ వేళ కాశీక్షేత్రంలో పరమేశ్వరుడంతటి వాడు కుడి చెవిని ఇలా దగ్గరికి లాక్కుని జీవుడి యొక్క కుడి చెవి తారకనామాన్ని ఉపదేశం చేస్తాట. ఏమిటి? రామనామాన్ని. పార్వతి కేనోపాయేన లగున విష్ణోర్నామ సహస్రకం పండితైర్ పఠ్యతే పండితైర్నిత్యం శ్రోతు విద్యామ్యహం ప్రభో అని అడిగి నమ్మువారు. శ్రీరామ రామ రామ ఇతి అన్నాడు పరమేశ్వరుడు. సహస్రనామ తత్తుల్యం, ఒక్క రామనామాన్ని 3 సార్లు చెప్పు, సహస్రనామ తత్తుల్యం అవుతుంది అది అన్నారు. ఒక సాధారణమైన మానవుడే మనం అనుకుంటే రాముణ్ణి ఇంతటి జీవన ఘనత్వాన్ని మనకు అనుగ్రహించడం ఏమిటి? ఆయన పురాణాల్లో ఆయన కథలు రావడం ఏమిటి అంటే, వాల్మీకి కేవలం కవి మాత్రమే కాదండి, గుర్తుపెట్టుకోండి. కవి అయితే అక్కడితో పోతుంది, రాస్తాడు, కాసేపు కొంతమంది చదువుకుంటారు, అక్కడితో వెళ్ళిపోతుంది. కేవలం కవి కాదు వాల్మీకి మహర్షి, తపస్వాధ్యాయ నిరతుడు. తపస్సు, ఇది గుర్తుపెట్టుకోండి. వేదాధ్యయనం అంటేనే తపస్సు అంది శాస్త్రం. ఎందుకు? నిరంతరము తపస్సు యందు ధారణ యందు మనస్సుని నిలబడమే ఆ యొక్క వేదం అధ్యయనం యొక్క ముఖ్య ఉద్దేశం. అలాంటి తపస్సు చేసినవాడు, వేదాన్ని అభ్యసించినవాడు, ఋషితుల్యుడు. ఆ తపస్సు వల్ల మనోహింద్రియ నిగ్రహం కలిగి భగవంతుణ్ణి సాక్షాత్కరింప చేసుకోగలిగాడు. భగవద్ అనుగ్రహం ఆయన మీద పరిపుష్టంగా కలిగిందండి. అందువల్ల వేద సమ్మతమైనటువంటి వేదోపబ్రహ్మణమైనటువంటి గ్రంథాన్ని మనకు అందించాడు. అది కేవలం కవిత్వం కాదయ్యా, అక్కడ ఉన్నటువంటి రాముడు మనిషే. ఎవరికి? కర్మ చేసేటటువంటి వాడికి. మనందరం కర్మ చేస్తాం, కర్మ చేయకుండా ఎవడో ఉండడు. వేదంలో 2 పోర్షన్స్ ఉన్నాయి, ఒకటి కర్మకాండ, 2 జ్ఞానకాండ. అయితే ప్రతి దాంట్లో కర్మ చెయ్యి కర్మ చెయ్యి కర్మ చెయ్యి అని చెప్తుంది వేదం. కండిషన్స్ పెట్టింది. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, అన్ని రకాలైనటువంటి ఎగ్జంప్షన్స్ లేకుండా చెప్పింది. ఇది కంపల్సరీ చేసి తీరాలంది. అదే కొంత దూరం వచ్చేటప్పటికి నకర్మణాన ప్రజయాదనే నత్యాగే నైకే అమృతత్వమానసు అన్న. కర్మలో లేదురా, నువ్వు ఎంత కర్మ చేసినా దానివల్ల ఫలితం 0 అన్న. అదేమిటండి? కర్మ చెయ్యమని చెప్పింది వేదమే, కర్మ చెయ్యొద్దు అని చెప్పింది కూడా వేదమే. ఇప్పుడు కర్మ చెయ్యాలా, కర్మ విడిచిపెట్టాలా అంటే, కర్మ విడిచిపెట్టే అంత స్థితి వచ్చేంత వరకు కర్మ చెయ్యాలరా అబ్బాయి అని చెప్పారు శాస్త్రం.
అలా చేయని వాడికి కర్మని విడిచిపెట్టే అంత స్థితిలోకి రాలేడు వాడు. అంటే నువ్వు ఏది చేస్తున్నావో అది నేతి నేతి నేతి, ఇది కాదు ఇది కాదు ఇది కాదని నువ్వు అన్వేషణ చేస్తూ పోవడానికి ఇది ఒక సోపానం మాత్రమే కర్మ. ఇప్పుడు కర్మ చేసే వాళ్ళందరికీ కూడా రాముడు ఒక ఆదర్శమైనటువంటి గృహస్థు మానవుడు. కర్మని విడిచిపెట్టి అకార ఉకార మకార తన్మాత్రలతో కూడుకున్నటువంటి ప్రణవాన్నే నిరంతరము ధ్యానం చేస్తూ షట్చక్రాలని కూడా వశమునందు చేసుకోగలిగిన యోగి పుంగవులు ఉంటారే, వాళ్ళందరికీ కూడా ఈ రామనామం ఉన్నదే అది శిరోధార్యం అవుతుంది. ఆ రామనామమే తారకం, ఆయనే పరబ్రహ్మ వాళ్ళందరికీ కూడా. అందుకనే రామ తాపిన్య ఉపనిషత్తులో ఒక మాట చెప్తారు, రామయేవ పరబ్రహ్మ రామయేవ పరంతప శ్రీరామో బ్రహ్మతారకం అంటారు. రాముడే పరబ్రహ్మ, రామనామమే తారకము, రాముడే అందరికీ కూడా దిక్కు. బ్రహ్మస్వరూపం ఎవరు అంటే రాముడే. ఆ స్థితి అప్పుడు రావాలి. ఆ స్థానమునందు వైరాగ్య స్థితి కలిగిన పురుషుడికి రాముడు పరమాత్మగా పరమేష్టిగా ఆనంద ఘన స్వరూపంగా ద్యోతకం అవుతాడు. మరి నువ్వేం చేస్తావు? నువ్వు కర్మను ఆచరిస్తున్నావు, గృహస్థు ధర్మాన్ని పాటిస్తున్నావు, బ్రహ్మచారి ధర్మాన్ని పాటిస్తున్నావు, వానప్రస్థు ధర్మాన్ని పాటిస్తున్నావు, ఏదైనా కర్మేగా. ఈ కర్మ చేసేవాడికి ఎలా నడుచుకోవాలి, ఎలా ధర్మాన్ని ఆచరించాలి, ఎలా నడుచుకుంటే నీకు ధర్మం అనేటటువంటిది సిద్ధిస్తుందో చెప్పడానికి రాముడు నీకు మానవుడిగా కావాలి. అందుకనే తెలివి తక్కువగా రాయలేదండి మహర్షి, దీన్ని ఇతిహాసంగా రాయడానికి కారణం అది. ఎందుకని? వాచ్యార్థము, వ్యంగ్యార్థము, లక్ష్యార్థము అని 3 అర్థాలు నిగూఢంగా దాక్కుని ఉంటాయి ఇతిహాసంలో ఎప్పుడూ కూడా. పైకి కనిపించే కథంతా ఒకలా కనిపిస్తుంది, దాన్ని జాగ్రత్తగా తర్కించుకుంటే అందులో భగవద్భావం కనిపిస్తుంది. వాల్మీకి మహర్షి రామాయణంలో ఎక్కడా కూడా రాముణ్ణి దేవుడు అని చూపించలేదు, అలా అని నొక్కి గట్టిగానూ చెప్పలేదు. కానీ కొన్ని సందర్భాలలో వాల్మీకి చిత్రీకరించినటువంటి సన్నివేశాలు రాముడు పరబ్రహ్మయే అని ఒప్పుకోవడానికి అనుగుణంగా మనకి కనిపిస్తాయి. అది మనకి విడిచిపెట్టాడు, మన దృష్టికి గోచరం కాదు. పరమాత్మ యొక్క వస్తువు ఆనంద స్థితి మనకి ఎప్పుడూ బాహ్య వస్తువులే కనిపిస్తాయి, బాహ్య సుఖాలే కనిపిస్తాయి. వాటిని పైకి చూపిస్తూ ఆ కథాభాగాన్ని, రాముడి యొక్క జీవితాన్ని మానవుడిగా చిత్రీకరిస్తూ మానవుడి యొక్క దృష్టికి అందేలాగా అంతర్లీనమై అందులో దాక్కున్నటువంటి పరబ్రహ్మ వస్తువు యొక్క ఘన ఆనంద స్వరూపాన్ని వెతుక్కునేటటువంటి యోగులకి ఆయన పరబ్రహ్మ వస్తువుగా కనిపించాడు. అందుకనే 1-2 సార్లు రామాయణంలో శ్లోకాల్లో మీరు చదవండి, ఎక్కడైనా సరే వీలు దొరికినప్పుడల్లా అక్లిష్ట కర్మణ అని వాడతాడు ఆయన. అక్లిష్ట కర్మణే సచ్చిదానంద రూపాయ. అక్లిష్ట కర్ముడు అంటే సచ్చిదానంద ఘన పరార్థమైనటువంటి పరమాత్మ అని అర్థం. అధర్వణ శృతిలో చెప్తారు ఈ మాట. కాబట్టి కర్మనాచరించే ప్రతి మానవుడు ఆయన్ని మానవుడిగా ఆదర్శంగా తీసుకోవాలి. వ్యంగ్యంలో పరమాత్మని దర్శనం చేసే యోగులకి ఆయన పరబ్రహ్మగా, నిగూఢంగా, వ్యంగ్యార్థంగా, లక్ష్యార్థంగా కనిపిస్తాడు. అందువల్ల గుర్తుపెట్టుకోండి, ఇతిహాసము అంటే ఏమిటో మీకు చెప్పాను. మహాభారతం ప్రారంభం చేసినప్పుడు మీకు మొన్న సంవత్సరం ధర్మార్థ కామమోక్షాణం ఉపదేశ సమన్వితం పూర్వవృత్తం కథాయుక్తం ఇతిహాసం ప్రచక్షతే. మానవుడికి ధర్మం అంటే ఏమిటి, అర్థం అంటే ఏమిటి, కామం అంటే ఏమిటి, మోక్షం అంటే ఏమిటి, ఈ 4ంటిని నేర్పడం కోసం పూర్వం జరిగిపోయినటువంటి యథార్థ వృత్తాంతాన్ని అడ్డుపెట్టి ఆ కదిలినటువంటి కథలో పాత్రల్ని మనకి ఆదర్శంగా చూపిస్తూ రాసే కథ ఏదైతే ఉంటుందో
దానిని ఇతివృత్తము అని చెప్పారు. ఇది డెఫినేషన్ ఇతివృత్తానికి. ఇతిహాస, ఇది ఇలాగే జరిగినటువంటి కథ. అందుకనే మహాభారత మహాగ్రంథాన్ని కూడా వ్యాసుల వారు ఇతిహాసంగానే రాశారు. ఇది ఇతిహాసంగా పిలవబడుతుందయ్యా అన్నాడు బ్రహ్మగారి ఆయన వచ్చి వ్యాసుడి దగ్గర. ఎందుకు? మనుజులకి ధర్మార్థ కామ మోక్షాలని నేర్పించడానికి వచ్చినటువంటి గ్రంథాలు కాబట్టి. పోనీ ఏదైనా కల్పితాలు ఉన్నాయా? లేవు. ఒకళ్ళు నడిచినటువంటి మార్గాన్ని మనకు ఆదర్శంగా చూపించారు. అందువల్ల ఇది ఇతిహాసం అయినది. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరందరూ. అందుకనే ఇతిహాసం అనేటటువంటిది మనకి జీవన ప్రమాణంగా మనకి చూపిస్తారు. వేదంలో చెప్పినటువంటి విధానాలని, ఇందులో ఏమి మార్గాలు తప్పే ఉండవండి. వేదం ఉందండి, వేదాన్ని ఇలా ఆచరించండి అని వేదం చెప్పింది ఒక మాటని. పోనీ వేదం అందరికీ అర్థం కాదు చెప్దామంటే, వేదంలో చెప్పిన మాటలని సులభమైనటువంటి మాటలలో మార్చి ఒకదాని తర్వాత ఒకటి రూల్స్ కింద రాద్దాం, ఒక బుక్ అంతా రాసి ఇచ్చినా కూడా ఇలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి, ఇలా ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అంటే మానవుడి యొక్క బుర్రకి ఎక్కదురా. మరి ఎలా చెప్తే ఎక్కుతుంది మనిషి బుర్రకి అని ఆలోచించారండి మహర్షులు. వీడికి వేదంలో చెప్పిన విషయాన్ని ఆచరించాలి వీడు వదలకుండా. ఇప్పుడు ఈ వేదం చెప్పిన విషయం వీడు ఆచరించాలంటే వీడికి తెలియాలిగా. వాడు అలా ఇస్తే చదవడు, వాడికి అర్థం కాదు. దీన్ని చక్కని ఒక కథ రూపంలో చెప్పాలి. ఈ కథ ఏదో సొంతంగా కల్పితంగా ఉండకూడదు. మళ్ళీ దీన్ని ఒకళ్ళు ఎప్పుడో ఒక కాలంలో ఈ కథ జరిగి ఉండాలి. ఇలా జరిగినటువంటి కథని, వేదంలో ఆచరించినటువంటి విధానాల్ని, చెప్పినటువంటి ధర్మాల్ని తూచా తప్పకుండా ఆచరించడానికి ఒక పురుషుడు కావాలి. ఆ పురుషుడు ఎవరై ఉండాలి? అలా ఆచరించగలిగినటువంటి వాడు ఒక పరమాత్మ తప్ప మరొకళ్ళు ఎవరు ఉంటారండి? అందువల్ల పరమాత్మ మర్త్యావతార ఖలు మర్త్య శిక్షణం, మానవులకి శిక్షణ ఇవ్వడానికి తానే మనిషిగా భూమి మీదకి వచ్చాడయ్యా. అలా వచ్చిన వాడు రామచంద్ర ప్రభు. ఫ్రిడ్జ్ కొనుక్కున్నా, ఏసీ కొనుక్కున్నా, టీవీ కొనుక్కున్నా ఒక మాన్యువల్ బుక్ ఇస్తే, ఒరే ఈ వస్తువు ఎలా పనిచేస్తుంది అని అర్థం కాకపోతే ఆ పుస్తకం తీసి చూసుకున్నట్లుగా మానవుడు అనేటటువంటి వాడు భూమి మీద పుట్టిన తర్వాత వీడి యొక్క ధర్మానుసారం వీడు ఎలా నడుచుకోవాలో చెప్పడానికి రామాయణం అనే గ్రంథం ఒకటి ఉన్నది. రాముడు అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎలా ప్రవర్తించాడో తెలుసుకో, నువ్వు అలా ప్రవర్తించు, ఇంకక్కర్లేదు, నీకు వేరే ధర్మం అక్కర్లేదన్నారు. ఎందుకు అక్కర్లేదన్నారంటే రామో విగ్రహవాన్ ధర్మ. నీకు ఎన్నో ధర్మశాస్త్రాలు ఉన్నాయండి, ఇవన్నీ పట్టుకుంటే నీకు కాలం సరిపోదు. ఈ ధర్మశాస్త్రాలు చదవడానికే నీకు కాలం సరిపోదు, ఇంకెప్పుడు ఆచరిస్తావు? ఆచరించడం కాదయ్యా, ఒక్క రాముడు ఏ మార్గంలో నడిచాడో ఆ మార్గాన్ని నువ్వు పట్టుకో. ఒక తండ్రితో రాముడి యొక్క సాంగత్యం, ఒక తల్లి యందు రాముడికి ఉన్నటువంటి భక్తి ప్రపత్తులు, తన సోదరుల్ని ఎలా ఆదరించాడో, తన మిత్రుల్ని ఎలా దగ్గరికి తీసుకున్నాడో, తన ప్రజల్ని కన్న బిడ్డలలాగా ఎలా పాలించాడో, తన భార్యతో ఎంతటి చక్కటి ఆ భర్తృధర్మాన్ని అవలంబించాడో. ఒక్కటి కాదు, లోకల్లో మనం ఎవరెవరితో ఏ విధమైనటువంటి బాంధవ్యాలు పెట్టుకుంటామో అన్ని బాంధవ్యాలతో మనం ఎలా నడుచుకోవాలో రాముడు చూపించాడు రామాయణంలో. ఒకటే గుర్తుపెట్టుకోండి, రాముడు అడుగు తీసి అడుగు వేశాడంటే అది ధర్మమే, అది అధర్మము కాదు. కాబట్టి అంతటి ధర్మ మార్గం ప్రవర్తనుడైనటువంటి రామచంద్ర ప్రభువు యొక్క కథని కేవలం మనుషుడిగా మాత్రమే రాశాడు అంటే అది ఒప్పుకోవడానికి వీల్లేదు. అలా మనుషుడిగా రాసిన కథే అయితే అది పురాణాల్లోనూ ఉండక్కర్లేదు. జీవులను ఉద్ధరించడానికి ఎవరి స్థాయికి తగ్గట్లుగా వాళ్ళకి రాముడు కనిపించే విధంగా రామాయణాన్ని రాశాడండి వాల్మీకి మహర్షి. నువ్వు ఎలా తీసుకుంటే ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు అన్నాడు. అందుకనే అన్నమయ్య ఉత్తినే అనలేదు ఆ మాట.
నువ్వు ఎవరికి కావాలనుకుంటే ఏ స్థాయి వాళ్ళకి ఏ విధంగా వాళ్ళు నిన్ను దర్శనం చేస్తే ఆ విధంగా నువ్వు వాళ్ళకి దొరుకుతావు అన్నాడు. ఒకడికి మంత్రం వచ్చు వేదపన్నం, వాడు వేదపన్నం పూర్తిగా చదివి నీ మీద నీళ్లు వేస్తాడు, నువ్వు స్వీకరిస్తావు. ఒకడికి నామం తప్ప మరొకటి రాదు, అయినా నువ్వు దాన్ని స్వీకరిస్తావు నామం చెప్తే. ఒకడికి నామం కూడా చెప్పడం రాదు, వాడు భక్తితో వచ్చి ఒక పత్రమో పుష్పమో ఫలమో సమర్పిస్తాడు, దానిని కూడా నువ్వు కాదనవు. కాబట్టి ఎవరి ఏది ఇచ్చారు దేనితో ఇచ్చారన్నది కాదు భగవంతుడికి కావలసింది, నువ్వు ఎలా భావన చేస్తే ఆయన నీకు ఆ విధంగా మారి కనిపిస్తాడు భగవంతుడు ఎప్పుడూ కూడా. అందుకోసం రాముడు నువ్వు మనిషిగా చూడు, నీకు మనిషిగానే కనిపిస్తాడు. నువ్వు పరమాత్మగా దర్శనం చెయ్యి, రామాయణంలో నీకు పరమాత్మగా దర్శనమిస్తాడు. నువ్వు ఎలా తీసుకోవాలనుకున్నా రామాయణంలో రాముడు నీకు అలా దర్శనం అవుతాడయ్యా. నువ్వు గృహస్థాశ్రమం పాటిస్తున్నప్పుడు రాముడిని గృహస్థుగానే తీసుకో, నీకు దానివల్ల ఉపయోగం ఉన్నది. రాముడు పరమాత్మ అన్నారు కదా, పరమాత్మ చేసింది మనం చేయగలమా అనుకుంటే నువ్వెప్పుడు ఆ స్థాయిలోనే ఉండిపోతావు. అందుకని ఎవడికి దొరికినది ఆ దొరికిన వస్తువుతో తీసుకోవాలయ్యా భగవంతుడి దగ్గర నుంచి. నీకు దొరకనిదంటూ ఏమీ లేదు రామాయణంలో, అన్నీ దొరుకుతాయి. కాబట్టి ఆ స్థితి ఆ యొక్క విధానం అన్నీ కూడా అక్కడ ఉండాలి. కాబట్టి వేదవేద్యుడైనటువంటి పరమాత్మ ఒక కరచరణాదులతో కదిలి వచ్చేటటువంటి మనుష్యుడిగా, మానవమాతృడిగా మనందరికీ ఒక మనిషి ఎలా బాధపడతాడో, ఎలా దుఃఖిస్తాడో, ఎలా కష్టపడతాడో, ఎలా రాజ్యాన్ని సుఖాన్ని భోగాలను అనుభవిస్తాడో అన్నీ తాను అనుభవించి చూపించాడు. చూడండి ఎంత గొప్పదైనటువంటి విషయం ఇది. చెప్పాను వాల్మీకి మహర్షి వేదవేద్యుడు, తపస్వాధ్యాయ నిరతుడు అని. ఆయన తపస్వాధ్యాయ నిరతుడు కాబట్టే ఒక విషయాన్ని తేల్చారు. ఏమిటది? నారద మహర్షి వారు వచ్చారు ఒకసారి, తమసా నదీ తీరం దగ్గర తపస్సు చేసుకుంటున్నాడు ఈ వాల్మీకి మహర్షి. తపస్వాధ్యాయ నిరతం అని ప్రారంభం చేశారు. అందుకనే రామాయణాన్ని అంతటినీ కూడా తపస్వీ వాగ్విదాంబర నారద పరిప్రప్రశ్చ వాల్మీకి మునిపుంగవ. పరిప్రశ్న వేశాట. మహానుభావులు ఇంటికి వస్తే పిచ్చాపాటి మాటలు మాట్లాడకూడదు. జ్ఞానధనం ఉన్నదే వారి దగ్గర ఉన్న జ్ఞానధనాన్ని నువ్వు పొందాలి. ఇది వాల్మీకి చేస్తున్నాడు. పరిప్రశ్న వేశాడు. అయ్యా మహానుభావ, నీలాంటి జ్ఞానవంతుడు మా ఇంటికి రావడం మా యొక్క పురాకృత పుణ్య విశేషమే. నాకు ఒక సందేహం ఉన్నది, తీరుస్తారు. ఎందుకు? సర్వలోకాలలో విషయాలు తెలిసినవాడు నారదుడు. నారం దధాతి ఇది నారద. జ్ఞానమే, నా జ్ఞానస్వరూపమే నారదుడు. కలహాలు పెట్టేవాడు కాదండి, పరిపూర్ణ జ్ఞానస్వరూపం నారదుడు అంటే. కోన్వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞస్య కృతజ్ఞస్య సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కో హితః విద్వాన్ కః కస్ సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో జ్యుతిమాన్ కో అనసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. ఈ 16 లక్షణాలతో ఉన్న పురుషుడు, ఇన్ని శుభలక్షణాలు కలిగినటువంటి పురుషుడు ఈ కాలంలో ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఇంటికి వస్తే అసలు ఈ ప్రశ్న వెయ్యాలి అనే ఆలోచన మనకి రావాలి అనుకోండి. ముందు ఆ విషయం మీద ముందు మనం ఆలోచించి ఉండాలిగా, లేకపోతే ఆలోచన రాదు. మహానుభావులు ఎవరైనా ఇంటికి వచ్చారు అంటే వాళ్ళని ఒక ప్రశ్న వేసే ముందు మనం దాని గురించి చాలా ఆలోచిస్తాం. కానీ వాల్మీకి మహర్షి కాకతాళీయంగా ఈ ప్రశ్న అడిగినట్టుగా మనకు కనిపిస్తుంది. దాని గురించి ఇంతకుముందు చర్చ చేసింది ఆయన లేదు. పోనీ దాని గురించి ఆలోచించాడు, దీని గురించి ఏమైనా ఇలాంటి పురుషుల గురించి ఏమైనా రాద్దామా
పోనీ గ్రంథం కూరుద్దామా అనే ఆలోచన కూడా ఆయనకి లేదు. మరి ఆ మనస్సులో ఆ ఆలోచన ఆయనకి ఎలా కలిగింది? ఒక పురుషుడు ఇన్ని లక్షణాలతో కూడుకున్న పురుషుడు ఉన్నాడా భూమి మీద అని అడిగే ఆలోచన ఆయనకి ఎలా వచ్చింది అసలు? ఇది ఆలోచించాలి మనం. అంటే నారదుడు ముందు చెప్తారు మనకి ఈ విషయాన్ని. నారదుడు అన్నాడు, నువ్వు అడిగినటువంటి లక్షణాలతో ఒకే మానవుల్లో ఇన్ని లక్షణాలు ఉండడం చాలా కష్టం. గుణవంతుడై ఉండాలి, సత్యవాక్ పరిపాలకుడై ఉండాలి, బుద్ధిమంతుడై ఉండాలి, అలాగే బృహస్పతి వంటి వాక్చాతుర్యం కలిగి ఉండాలి, నలుగురిని తాను కాపాడేవాడై ఉండాలి, తనని తాను రక్షించుకునేవాడై ఉండాలి, లోకాన్ని ధర్మం వైపు నడిపించేవాడై ఉండాలి, జితక్రోధుడై ఉండాలి, అంతేకాదు అసూయ లేనివాడై ఉండాలి, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడై ఉండాలి. ఇన్ని లక్షణాలు ఎవరిలో ఒకళ్ళలో ఉండాలంటే ఎలాగయ్యా? చాలా కష్టమే అన్నాడు. చూడండి, బహవో దుర్లభాశ్చైవ ఏత్వయా కీర్తితా గుణాః మునే వక్ష్యామ్యహం బుద్ధ్వా తైర్యుక్తః శ్రూయతాం నరః. ఇలాంటి మానవుడు ఉండడం చాలా కష్టమయ్యా భూలోకంలో. కానీ నువ్వు అడిగావు కాబట్టి, నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి, నేను అందరినీ కూడా ఒక్కసారి దివ్య దృష్టితో దర్శించి ఉన్నారో లేదో చెప్తానన్నాడు ఆయన. ఆయన వెంటనే చెప్పలేదు, ఆయన కూడా ఆలోచించి ఒక్కసారి జ్ఞానమగ్నుడై ఒక్క ఆయన ఉన్నాడయ్యా ప్రస్తుతం భూలోకంలో, ఇంకెవ్వరూ లేరు, ఈ కాలంలో ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళల్లో ఉన్న వ్యక్తి ఒక్కడే ఉన్నాడన్నారు. ఎవరు అన్నాడు? ఇక్ష్వాకు వంశప్రభవో రామో నామ జనైశ్రుతః నియతాత్మ మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ. ఇక్ష్వాకు వంశ తిలకుడు, రఘుకుల వర్ధనుడు, సుందర శ్యామల సుగుణ సుస్థిర లావణ్యధాముడైనటువంటి రామచంద్ర ప్రభువయ్యా. ఆయన ఎవరో కాదు, ద్యుతిమాన్ ధృతిమాన్ వశి అన్నాడు. ద్యుతి, ధృతి, దాక్ష్యము ఇలాంటివన్నీ కలిగినటువంటి వ్యక్తి ఆయన. అంతేకాదు బుద్ధిమాన్ నీతివాన్ వాగ్మి, బుద్ధిమంతుడు నీతిమంతుడు. శత్రు నిబర్హణ అన్నాడు. శత్రువుల్ని, అంతఃశత్రువుల్ని బాహ్య శత్రువుల్ని కూడా జయించిన వాట. అంతఃశత్రువులు జయించకపోతే బాహ్య శత్రువులు ఎంతమంది ఉన్నా లాభమే ఉంది. అంతఃశత్రువుల్ని గెలవడం ముఖ్యం. కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములు అనేటటువంటి వాటి. అలాంటి అంతఃశత్రువుల్ని జయించాడు, బాహ్య శత్రువుల్ని జయించినటువంటి వాడు. ఇప్పటికీ రాజ్యాన్ని ఏలుతూ కొన్ని వేల సంవత్సరాలు గడిచిందప్పటికి ఈ విషయం జరిగండి. రామచంద్ర ప్రభు అప్పటికే రావణ సంహారం చేసేశారు, రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నారు. కొన్ని వేల సంవత్సరాలు గడిచాయి. అప్పుడు నారదుడు వెళ్ళాడు, వాల్మీకి మహర్షి ఆతిథ్యం ఇచ్చి ఈ ప్రశ్న వేశాడు. జరిగిన రామకథనంతటినీ చెప్పాడు, జరగబోయే రామకథనంతటినీ కూడా చెప్పాడు. రెండూ చెప్పాడు. ఆశ్చర్యపోయాడు వాల్మీకి. ఆహా, నమస్కారం చేశాడు, ఆతిథ్యం స్వీకరించాడు, బయలుదేరాడు. సంక్షేప రామాయణంగా 100 శ్లోకాలలో మొత్తం రామాయణాన్ని అంతటినీ కూడా కళ్ళకి కట్టినట్లుగా చూపించాడండి. మనసంతా రామనామంతో నిండిపోయింది వాల్మీకి. మనసు శుద్ధమయ్యింది. నెక్స్ట్ వెంటనే తర్వాత సర్గలోకి వచ్చేటప్పటికి వాల్మీకి మహర్షి రాస్తారు, రచనా వైచిత్రి అంటే ఇదేనేమో అనిపిస్తుంది మనకి. అందుకని ఇతిహాస లక్షణం చాలా గొప్పదండి. ఎందుకు? యుక్తి ఉండాలి, యుక్తితో వినడం రావాలి. మనం రామాయణం వినేస్తామంటే సరిపోదు, ఆ వినేటప్పుడు యుక్తితో వినాలి. వ్యుత్పత్తి తెలియాలి. ఏ సందర్భంలో ఏ అక్షరం ఏ పదం దగ్గర మరొక పదం వేశారు, యుక్త్యా వ్యుత్పత్త్యా. అంతేకాదు ఇక్కడ మరొక విషయం చెప్పారు, భక్త్యా, భక్తితో రామాయణం వినమన్నారు. భక్తి ఉన్న చోట భగవంతుడు స్థిరీకృతుడు అవుతాడండి. ఎక్కడుంటారయ్యా భగవంతుడు? నీలోనే ఉన్నాడు.
నువ్వు తరచి తరచి వెతుకుతున్నావే, అది నీలోకి వెతకడం ప్రారంభం చేయి, నీ యందు సాక్షాత్కరిస్తాడు. రామనామం రాస్తున్నాం మనం కూర్చుని, రాముణ్ణి మనసులో పెట్టుకో, రామ కథని విను, రాముణ్ణే తదేకంగా చూడు, నువ్వే రాముడు అయిపోతావు, వేరే రాముడు వేరే చోట లేడు. అర్థమవుతోందండి? రాముడు ఎక్కడో లేడయ్యా, నీలోనే ఉన్నాడు. నువ్వు రాముణ్ణి భావన చేస్తూ రామనామం రాస్తూ ఉంటే నీలోనే రాముడు కనిపిస్తాడు అవతల వాడికి. ఏదో పని మీద వచ్చాడు ఎవడో నీ దగ్గరికి, వాడి వల్ల నీకు ఉపయోగం ఉంది, పని అవ్వాలి, నువ్వు రామాయణం రామనామం రాస్తున్నావు, వాడికి నువ్వు రాముడిలా కనిపిస్తావు. కాదు, వీడు ఏమడిగినా ఇవ్వకూడదు అనుకున్నవాడు కూడా నువ్వు ఒక్కసారి చూసి ఒక మాట అడిగేటప్పటికి వాడు కాదనలేడు. అలాగా దైవ ప్రేరణ, దైవ శక్తి నీలో ఆవహించబడుతుంది. అందుకని ఏమిటి అంటే అండి, తర్వాత సర్గలోనే వాల్మీకి మహర్షి అంటాడు, తమసా నదీ తీరం దగ్గరికి వెళ్తారు శిష్యుణ్ణి తీసుకుని, నారదుల వారు వెళ్ళిపోతారు. రారా శిష్య భరద్వాజ, స్నానం చేసి మాధ్యాహ్నిక సంధ్యావందనం పూర్తి చేసుకుని వద్దాం అని తమసా నది దగ్గరికి వెళ్తే, జగామ తమసా తీరం జాహ్నవ్యాస్త్వా విదూరత, గంగానది వంటి స్వచ్ఛమైన తమసా నదీ తీరం దగ్గరికి వెళ్ళారు. ఆ భరద్వాజుడనే శిష్యుని దగ్గరికి పిలిచి వాల్మీకి మహర్షి అన్నారు, అకర్దమమిదం తీర్థం భరద్వాజ నిశామయ రమణీయం ప్రశాన్నాంబు నన్మనుష్య మనోయద. ఒక శుద్ధ మనస్సు కలిగినటువంటి పురుషుడు, సత్పురుషుడు యొక్క మనసు ఎంత నిర్మలంగా ఉంటుందో, ఓ భరద్వాజ, ఈ తమసా నదీ జలాల యొక్క జలాలు అంత నిర్మలంగా ఉన్నాయి. ఇప్పుడు నదీ జలాలు అంత నిర్మలంగా ఉంటాయని మీరు ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే ఎక్కడా ఉండట్లేదు అలా. అప్పుడు ఆ కాలంలో ఆయన వెళ్ళినప్పుడు ఆ దృశ్యం ఆయనకి కనిపించింది, పక్కన శిష్యుడితో చెప్పుకున్నాడు. ఆ దృష్టికోణం ఎలా వచ్చింది? మనసు నిర్మలమైనప్పుడు, ఒక సత్కథని విన్నప్పుడు, ఒక సత్పురుషుడితో సాంగత్యం జరిగినప్పుడు మనసు నిర్మలత్వాన్ని పొందుతుంది. అతడికి అన్నీ నిర్మలంగానే కనిపిస్తాయి, అతడికి అన్నీ భగవత్ విభూతిగానే కనిపిస్తాయి. ఎందుకు? ఇందాక గురువు గారు చెప్పారే ఇక్కడ కూర్చుని, మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశయ. మనిషిగా పుడితే సరిపోదయ్యా, ముముక్షుత్వం రావాలి, భగవంతుణ్ణి ఎలా చేరుకోవాలి అనే ఒక జిజ్ఞాస రావాలి మనిషిలో, ఇది ముముక్షుత్వం. మహాపురుష సంశయ, ఈ ముముక్షుత్వం వచ్చినా అది నెరవేరాలంటే మహాపురుషుల్ని ఆశ్రయం చెయ్యాలి. అందువల్ల భగవానుడు రామచంద్ర ప్రభు కథని ఎప్పుడైతే విన్నాడో వాల్మీకి, మనసు నిర్మలమైపోయింది. అయిందంతా కూడా, మనసంతా కూడా రామ కథ మీదే తిరుగుతోంది. మనం రామాయణం వింటాం, విన్నంతసేపు తన్మయత్వాన్ని పొందుతాం, ఇంటికి వెళ్ళాక పిల్లలు గోల వంట వ్యవహారం అంతా మామూలే. అలా కాదుట, భగవంతుడి యొక్క కథని ఆర్తితో, కళ్ళతో, చెవులతో జుర్రుకోమని చెప్పారు శాస్త్రం. వాసుదేవ కథా ప్రశ్న త్రీన్ పునాతివై, భాగవతంలో చెప్తారు. ప్రశ్న అడిగినవాడు, చెప్పినవాడు, అక్కడ కూర్చుని విన్నవారు ముగ్గురు కూడా ధరిస్తారయ్యా. వాసుదేవ కథని అడిగిన వాళ్ళందరూ ధరిస్తారు, చెప్పిన వాళ్ళు ధరిస్తారు, అక్కడ కూర్చుని మిగతా వాళ్ళు ఎవరో రోడ్డు మీద వెళ్ళిపోతూ ఆగి విన్నవాడు కూడా ధరిస్తాడు. ఇది ధరించడానికి ఒక గొప్పదైనటువంటి మోక్ష మార్గమైనటువంటి కథ. అందువల్ల రామ కథని విన్నాడు, ఆ కథ లోపల తిరుగుతోంది. ఈ నది దగ్గరికి వచ్చాడు, ఆ కమండల జలాల్ని నింపి ఒడ్డు దగ్గర పెట్టమన్నాడు శిష్యుణ్ణి. తాను నదిలోకి వెళ్ళాడు, స్నానం చేసి ఆ అర్ఘ్యప్రధానాన్ని విడిచిపెట్టి పైకి వచ్చి కమండలాన్ని పట్టుకుని వస్తున్నాడు ఆశ్రమం వైపు. వస్తూ ఉండగా ఒక వేటగాడు కనిపించాడు ఎదురుగుండా. చూడండి, భగవంతుడి యొక్క పరీక్ష మనిషికి ఎలా ఉంటుందో చూపిస్తారు. నారదుడు వచ్చి కథ చెప్పడం ఏమిటి, ఆ కథ మనసులో తిరుగుతూ ఉండడం ఏమిటి, ఈయన మళ్ళీ నదీ స్నానానికి రావడం ఏమిటి, ఈలోపు ఒక బోయవాడు కంటపడ్డాడు. ఇక్కడ ఒక చెట్టు మీద 2 జంట పక్షులు ఉన్నాయి, క్రౌంచ పక్షులు. చక్కగా కుహూ కుహూ రాగాలతో 2 కూడా మైథునంలో ఉన్నాయి. చూశాడు, వాటి యొక్క
కూతల్ని విన్నాడు, ప్రకృతి రమణీయతని చూశాడు, ఆనందించాడు మహర్షి. ప్రకృతి కూడా చాలా ఆహ్లాదంగా ఉందనుకున్నాడు. ఇలా అనుకునే లోపే ఈ బోయవాడు ఒక బాణం లాగి ఆకర్ణాంతము ఆ పక్షుల్లో ఒక ఆడపక్షిని కొట్టాడు, మగపక్షిని కొట్టాడు. ఆ మగపక్షి గుండెల్లోకి ఈ బాణం దిగి నేల మీద పడి గిలగిలా కొట్టుకుంటూ ఉంటే ఆ మగపక్షి కోసం వెంపర్లాడుతూ ఈ ఆడపక్షి దాని చుట్టూ తిరుగుతోంది. ఈ సన్నివేశం వాల్మీకి మహర్షి యొక్క దృష్టిలో పడింది. కరుణ, ఆర్తి, ప్రేమ అన్నీ మనసులోంచి ఉప్పొంగాయి ఒక్కసారిగా. ఇంతకీ వాల్మీకి ఎవరు? స్కాంద పురాణంలో చెప్పారు ఈ వాల్మీకి ఎవరని. అగ్నిశర్మ అని ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఈయన. కానీ కాలం అనుకూలంగా లేనప్పుడు చాలా కాలం ఏమవుతుంది అంటే చెడు సాంగత్యాలు పడతారు. మళ్ళీ ఆ కాలం పోయిన తర్వాత మంచి మార్గంలోకి మారే అవకాశాలు ఉంటాయి. ఈ జన్మలో కావచ్చు, లేకపోతే వచ్చే జన్మలో కావచ్చు. చిన్నప్పుడే యజ్ఞోపవీతం వేశాడు, మెళ్ళో ఉపనయనం చేసి వేదాధ్యయనం నేర్పడానికి ప్రయత్నం చేశాడు. సుమతి అనే తండ్రి పేరు సుమతి, ఆ అగ్నిశర్మ యొక్క తండ్రి పేరు. ఎంత ప్రయత్నం చేసినా విద్య అప్పలేదు కొడుక్కి. సర్లేరా, ఎవడి నుదిటి రాత నసీబు రాత ఎలా ఉంటే అలాగా ఉంటుంది అని వదిలేస్తే కరువు కాటకాలు వచ్చాయని ఊరిలో దక్షిణ భారతదేశం వైపు వచ్చేశారు కుటుంబం అంతా కూడా. వయసు ఉడికింది తల్లిదండ్రులకి, పెద్దవాళ్ళు అయ్యారు. కుటుంబ భారం అగ్నిశర్మ మీద పడింది. వీడికి విద్య తెలియదు, ఎలా సంపాదించాలో తెలియక చెడు సాంగత్యాలు పట్టి దాడి దోపిడీ దొంగలతో రోడ్డులో వెళ్ళేటటువంటి వాళ్ళ, రహదారిలో వెళ్ళే వాళ్ళని అడ్డగించి వాళ్ళని దోచుకుని వాళ్ళ దగ్గర డబ్బు లాక్కుని వాళ్ళని చంపి ఈ వచ్చిన డబ్బుతో బ్రతికేవాడు. ఎప్పుడూ కూడా కొడుకుని ఎలా సంపాదిస్తున్నామని తల్లిదండ్రులు అడగలేదు, ఈ కొడుకు చెప్పలేదు. ఇల్లు సాగుతోంది సజావుగా. ఒకరోజు సప్తఋషులు కూడా పుష్కర తీర్థంలో స్నానం చేద్దామని నడుచుకుంటూ వెళ్తున్నారండి. ఆ మార్గంలో వాళ్ళందరినీ ఆప్ చేశాడు ఈ అగ్నిశర్మ. ఆప్ చేసి మీ దగ్గర ఉన్నటువంటి వస్తువులన్నీ ఇక్కడ పెట్టండి, మిమ్మల్ని నేను చంపేస్తాను, మీరు యమసదనానికి పొండి అన్నాడు. ఆశ్చర్యపోయాడు అందులో అత్రి మహర్షి వారు. ఎవడరా మనల్ని ఇంత మాట అనగలిగినటువంటి మునగాడు అని ఒక్కసారి ఎవరినైనా నువ్వు అని అడిగారు. నా పేరు అగ్నిశర్మ, చూస్తే బ్రాహ్మణుడిగా అనిపిస్తున్నావు పేరుతో, ఏమిటి ఈ పని అన్నాడు. నీకైతే ఇవన్నీ నీకెందుకయ్యా, ముందు నీ దగ్గరున్న వస్తువులన్నీ అక్కడ పెట్టమన్నాడు. సరే పెడతాం, ఈ వచ్చినటువంటి ధనాన్ని నువ్వేం చేస్తావో నాకు చెప్తావా అన్నాడు. నా భార్యని, నా పిల్లల్ని, నా కుటుంబాన్ని నేను పోషించుకుంటానన్నాడు. మరి నువ్వు సంపాదించే ఈ ధనం ఉన్నదే, ఇది పాపపు సొమ్ము కదా, మరి ఈ పాపపు సొమ్ము తింటే ఈ పాపంలో నీవు నీ భార్యకి, నీ తల్లిదండ్రులకి, నీ బిడ్డలకి వాటా ఉంటుందా ఉండదా అని అడిగాడు. నేను ఎప్పుడూ అది ఆలోచించలేదు, నేను వాళ్ళని అడగను కూడా అడగలేదు. కానీ ఇప్పుడు నువ్వు నాకు చెప్తూ ఉంటే ఈ విషయం నేను మా వాళ్ళని అడగాలని నాకు అనిపిస్తోంది. అయితే ఓ పని చేయి, మేము ఎక్కడికి వెళ్ళం, ఇక్కడే ఉంటాం. నువ్వు వెళ్ళి మీ తండ్రిని, మీ తల్లిని, మీ భార్యని, పిల్లల్ని అడుగు, నేను ఎలా సంపాదించినా పాపం ఉంటే అందులో మీరు స్వీకరిస్తారా స్వీకరించరా అడిగిరా అన్నాడు. సరే మీరు ఇక్కడే ఉండండి, నేను అడిగి వస్తానన్నాడు. వెళ్ళాడు. వెళ్ళి తండ్రిని అడిగాడు, నేను నిన్ను రోజు సంపాదించి తెచ్చినటువంటి ద్రవ్యంతో నిన్ను పోషిస్తున్నాను కదా, ఇందులో ఏదైనా పాపం ఉంటే అందులో నువ్వు స్వీకరిస్తావా తండ్రి అని అడిగాడు. ఒరే, నిన్ను కని పెంచి పోషించి విద్యాబుద్ధుల్ని నేర్పి నిన్ను ఒక స్థాయికి తీసుకొచ్చడం వరకు వేరా నా బాధ్యత, తర్వాత మమ్మల్ని పోషించే బాధ్యత నీది, కర్తవ్యం. కాబట్టి నువ్వు ఎలా తెచ్చి సంపాదించావన్నది మాకు అనవసరం, నీది పోషించవలసిన కర్తవ్యం నీకు ఉన్నది. దాంట్లో పాపపుణ్యాలు ఏవైనా ఉంటే అవి మాకు రావు, నీకే అవి సంభవిస్తాయన్నాడు. నెత్తి మీద పిడుగుపడినట్టు అయ్యింది. సర్లే తల్లిదండ్రులు కదా, వాళ్ళు తీసుకోకపోతే నా భార్య ధర్మపత్ని అర్ధాంగి అంటారు కదా, నా శరీరంలో సగభాగం ఆవిడిది, నేను చేసిన పాపపుణ్యాల్లో ఆవిడికి సగం వాటా ఉంటుంది,
కాబట్టి నేను ఆవిడ దగ్గరికి వెళ్ళి అడుగుతానని భార్య దగ్గరికి వెళ్ళాడు. అడిగి, ఏమమ్మా నిన్ను పిల్లల్ని పోషిస్తున్నాను కదా, నేను ఎందులో ఏదైనా పాపం చేసి ఉంటే దానికి నువ్వు స్వీకరిస్తావా లేదా అని అడిగాడు. ఏమండి, మా నాన్నగారు మీకు కన్యాదానం చేసినప్పుడు ధర్మ ప్రజా సంపత్త్యర్థం అన్నాడు, ధర్మార్థ కామ సంపత్త్యర్థం. ధర్మము కోసం, అర్థం కోసం, కామం కోసం అన్నారు కానీ పాపం కోసం అనలేదుగా. నువ్వు ఏదైనా ధర్మం చేస్తే అందులో సగభాగం నాకు వస్తుంది, కానీ నువ్వు పాపం చేస్తే అందులో సగభాగం నాకు రాదని. పిల్లల్ని అడిగాడు, మాకు అలా విషయాలే తెలియవన్నారు. అప్పుడు జ్ఞానోదయం అయ్యిందండి ఈ అగ్నిశర్మకి. ఓహో, నా భార్య, నా పిల్లలు, నా తల్లిదండ్రులు అని వెంపర్లాడుతూ వీళ్ళ కోసం ఇన్ని తప్పులు చేసి ఎంత కూడబెట్టినటువంటి ధనం అంతా కూడా ఈ పాపం అంతా నేనే అనుభవించాలి తప్ప వీళ్ళు స్వీకరించరు. నేను తెచ్చిన పట్టుబట్టలు, నేను తెచ్చినటువంటి ఆహారం వీళ్ళన్నీ స్వీకరిస్తారు కానీ పాపం స్వీకరించరు. నాకెందుకు వచ్చిన బాధ ఇదంతా అని వైరాగ్యం కలిగి అతనికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ మహర్షుల యొక్క పాదాల మీద పడ్డాడు. అయ్యా మహానుభావ, జ్ఞానస్వరూపులైనటువంటి జ్ఞానఘనులైనటువంటి మీ యొక్క దర్శనం వల్ల నాకు ఆ యొక్క 3వ నేత్రం తెరుచుకుంది, జ్ఞాననేత్రం. ఒక్కొక్కళ్ళ మహాపురుషుల యొక్క సంశ్రయం అంటే ఏదో కాదండి, ఇదే. ఆ మహాపురుషులు తారసపడినప్పుడు మనలో ఉన్నటువంటి అజ్ఞానం పటాపంచలైపోతుంది, జ్ఞానం అంకురిస్తుంది. కొంతమంది వేద పండితులు గానుగాపురం ఆ యొక్క నృసింహ సరస్వతి స్వామి వారి దగ్గరకు వచ్చారండి. మీతో మేము వేద విద్యలో పోరాడతామన్నారు, పోటీ పడతామన్నారు, మేము చెప్పిన పన్నం మీరు చెప్పండి అన్నారు. విద్య వల్ల అహంకారం తెచ్చుకున్నారండి. స్వాముల వారు ఒక నవ్వు నవ్వి, నేను మీతో పోటీ పడ్డం ఏముందయ్యా, నేను కాదు పోటీ పడేది, అదిగో అక్కడ గేదెలు కాసుకుంటున్నాడు కదా కుర్రాడు, అతన్ని ఇలా పిలవండి అన్నాడు. వచ్చాడు ఆ పిల్లవాడు. అతడి దగ్గరికి వచ్చి నోట్లోకి చిన్న విభూతి తీసి నోట్లో వేశాడు. కళ్ళు మూసుకున్నారు స్వామివారు. 7 జన్మల క్రితం ఇతడు వేద పండితుడు, ఈ జన్మలో గేదెలు కాసుకునేవాళ్ళ పుట్టాడు. ఆ 7వ జన్మలో 7 జన్మల క్రితంలో ఉన్న వేదశక్తిని అంతటినీ కూడా ఆ అబ్బాయికి ఇచ్చాడు. ఇవ్వగానే, రారా నాయన వాళ్ళు ఏదో వాదిస్తారట, నువ్వు వాదించన్నాడు. ఇతడు చెప్పినటువంటి వేద పన్నాలు వాళ్ళు తిరిగి చెప్పలేకపోయారు. ఆశ్చర్యచకితులయ్యారు వేద పండితులందరూ. పాదాల మీద పడి, స్వాముల వారి పాదాల మీద, అయ్యా మమ్మల్ని క్షమించండి, అజ్ఞానంతో మీతో ఏదో మేము అనవసరంగా పెట్టుకోవాలనుకున్నాం, మమ్మల్ని వేడుకుని పాదాల మీద వేడుకుని వెళ్ళారు. ఎందుకు చెప్పొచ్చానంటే, జ్ఞానుల యొక్క స్థితి మనం అందుకోలేము, ఇది గుర్తుపెట్టుకో. ఆ జ్ఞానుల యొక్క దర్శనం వల్లే మనలో ఎంతో చైతన్యం కలుగుతుంది, ధర్మదృష్టి వైపు మనసు తిరుగుతుంది, అజ్ఞానం పోతుంది. అందుకనే భగవంతుడి దగ్గరికి వెళ్తే ఏం చెయ్యాలి, ఏ కోరికలు ఇవి కోరుకోవడం కాదు, పక్కన పాడేయాలి. ఎవరిని ఏం చేయమన్నారు, తదేక దృష్టితో చూడమన్నారు భగవంతుడు. ఆ దృష్టిలోనే ఆయన నువ్వు ఆయన చూసున్న ఆ దర్శనంలోనే నీకు గొప్ప జ్ఞానం అనేటటువంటిది అంకురిస్తుంది. అందుకనే భగవంతుణ్ణి చూడాలి. అందుకనే నామం రాయడం కాదు, మూర్తిని ఎదురుగా ఫోటో పెట్టుకో, ఆ మూర్తిని చూస్తూ రామన్ రాయి, ఆ మూర్తే నువ్వు అవుతావు. అందువల్ల ఇక్కడ ఈ జ్ఞానవంతుల యొక్క సంపర్కం వల్ల అతడికి అజ్ఞానం తొలగి పాదాల మీద పడి నన్ను రక్షించండి అని వేడుకుంటే వాళ్ళు అభయం ఇచ్చారు. అయ్యా మిగతా ఋషులందరూ అత్రి మహర్షి వారిని ముందరికి పంపించారు. ఆ అత్రి మహర్షి వారంటే అర్థం ఏమిటి? అర్థం ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మికములనేటటువంటి తాపత్రయములు లేనటువంటి వాడు కాబట్టి అతనికి అత్రి అని పేరు వచ్చింది. ఆ అత్రి మహర్షి వారి తనను అనుగ్రహించారు. రారా నాయన, నీకు ఒక మంత్రాన్ని ఉపదేశం చేస్తాను, ఈ మంత్రాన్ని, ఈ జ్ఞానాన్ని నువ్వు ఎప్పుడూ ధ్యానిస్తూ కూడా ఇక్కడ కూర్చో. మేము పుష్కర తీర్థానికి వెళ్తున్నాం, మళ్ళీ మేము తిరిగి వచ్చేంత వరకు నువ్వు ఇక్కడే ఉండని ఆయనకి ఆ నామాన్ని ఉపదేశించి వాళ్ళు వెళ్ళారు. మళ్ళీ పుష్కరాలు పూర్తి చేసుకుని తీర్థం ఎక్కడ తిరిగి వస్తూ ఉంటే
కొన్ని సంవత్సరాలు గడిచిందండి వాళ్ళు వచ్చేటప్పటికి. ఈ అన్ని సంవత్సరాలు కూడా కదలకుండా గురువులు ఇచ్చినటువంటి ఆ మంత్రాన్ని జపిస్తూ దీక్షగా అలా కూర్చుండిపోయాడంతే, ఇంకా కదలలేదు ఎక్కడా కూడా. మంత్రం పుచ్చుకున్న శిష్యుడిలో ఉండదు శక్తి, మంత్రం ఇచ్చిన గురువులో ఉంటుంది ఆ శక్తి అంతా కూడా. అందుకనే నిజమైన గురువు తరచి తరచి శిష్యుణ్ణి పరీక్ష చేసి కానీ మంత్రాన్ని ఇవ్వడు. ఈ కాలంలో 1116కి 2000కి 5000కి మంత్రాలు అమ్మేస్తున్నారు. అది కాదు సిద్ధి అంటే. గురువుల దగ్గర మంత్రం పొందడం అంటే శుశ్రూష చేసి ఆ గురువు యొక్క మన్ననల్ని పొంది వీడు ఇంద్రియాలకి వశపైపోయి ఉన్నాడా, ఇంద్రియాలని వశంలో ఉంచుకోగలిగాడా, అది పరీక్షించి గురువు ఇతనికి ఇస్తే ఆ మంత్రం వృద్ధి చెందుతుందా నశించిపోతుందా అని తెలుసుకుని అప్పుడు పరీక్షలో వాడు నెగ్గితే అప్పుడు మంత్రం ఇచ్చేవాడు గురువు. మంత్రశక్తి ఎప్పుడూ వృధా పోనివ్వకూడదండి. అందువల్ల గురువు ఆ శక్తితో అతనికి దారపోసేస్తాడు శిష్యుడికి. కొన్ని సంవత్సరాలు పూర్తయిపోయినా కదలకుండా అలా ధ్యానంలో ఉండిపోయినటువంటి అగ్నిశర్మకి ఒళ్ళంతా పుట్టలు పట్టాయి. అస్థిమాత్ర శరీరంగా ఉండిపోయాడు, ఒళ్ళంతా ఎముకలు తప్ప మరొకటి ఏమీ లేవు. ఆ పుట్టలో నుంచి వెలుతురు శబ్దం బయటకు వస్తోంది. నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు మహర్షులు. ఆ శబ్దాన్ని విని ఆగారు. ఇక్కడ ఏదో పుట్ట ఉన్నది, పుట్టలో నుంచి శబ్దం వస్తోంది ఏమిటా అని అక్కడికి వెళ్ళి చూసి ఆ పుట్టని తొలగించగానే అందులో ఏ మంత్రమైతే ఇస్తే కూర్చుని అక్కడే సమాధి స్థితిలో ఉండిపోయాడో ఆ యొక్క అగ్నిశర్మ తాను అస్థిమాత్ర శరీరంగా కనిపించాడు ఈ ఋషులందరికీ కూడా. ఆశ్చర్యచకితుడయ్యాడు అత్రి మహర్షి అంతటి ఆయన. దత్తాత్రేయ స్వామి వారికి తండ్రి ఆయన, మహానుభావుడు, మామూలు వాడు కాదు. ఆయన ఒక్కసారి కమండుల జలాలు తీసుకుని అతని మీద చల్లి అతన్ని పైకి లేపాడు. ఏమయ్యా వాల్మీకి అని పిలిచాడండి. ఎందుకుట? వల్మీకినా స్థిత, వల్మీకము అంటే ఆ యొక్క పుట్ట, ఆ పుట్టలో ఉండి తపస్సు, పుట్ట కట్టేసేలాగా తపస్సు చేసావుగా, ఈ పుట్టలో నుంచి బయటకు వచ్చావు కాబట్టి ఇప్పుడు నీ పేరు వాల్మీకి అని పిలిచాడు. అగ్నిశర్మల్లా వాల్మీకి కింద మారాడు. ఎందుకు చెప్పొచ్చారంటే ఈ కథ, అంత తపస్సు చేసి పరమేశ్వరానుగ్రహాన్ని పొందాడు. కుశస్థలి తీర్థం దగ్గరికి వెళ్ళి త్రయంబకాచలం దగ్గర పరమేశ్వరానుగ్రహాన్ని పొందినటువంటి వాడు. ఆ పరమేశ్వరానుగ్రహం పొందడం వల్లే రామానుగ్రహాన్ని పొందగలిగాడు. ఒక్క రామానుగ్రహం రావాలి అంటే, ఒక్క రామ కథ రాయగలగడానికి శక్తి రావాలి అంటే వెనకాల తర్వాత బ్రహ్మగారు వచ్చారు, ఆయన అనుగ్రహం ఇచ్చాడు, పరమేశ్వరానుగ్రహం కలిగింది. ఇప్పుడు బోయవాడి రూపంలో ఒక ఆయన వచ్చాడు. ఈయనెవరు అన్నారు. రాముడే బోయవాడిగా వచ్చాడు అని పురాణాల్లో ప్రసిద్ధ అయినటువంటి కథలు ఉన్నాయి. పద్మపురాణంలో ఒక కథ, సీతాదేవిని అరణ్యంలో దింపేసి రారా లక్ష్మణ అని చెప్పాడు లక్ష్మణుడికి. అన్నగారు అలా ఎలా దింపేస్తాను, ఎవరో కట్టెలు కొట్టుకునేవాడు ఒక మాట అన్నాడని చెప్పి మీరు అలా వదిలేస్తారా, ఇది ఎంతవరకు న్యాయం అని అన్నాడు లక్ష్మణుడు. అంటే ఆయన అన్నాడు, ఒరే నీకు బయటికి ఇదే కనిపిస్తోంది, కానీ దీని వెనకాల ఎన్నో విషయాలు ఉన్నాయిరా. పూర్వం నేను చాలామంది శాపాలకి గురయ్యాను. నృసింహావతారం ఎత్తినప్పుడు నృసింహ రూపంలో బయటికి నేను వచ్చేస్తూ ఉంటే నా రూపాన్ని చూసి ఒక స్త్రీ భయపడిపోయి శరీరాన్ని విడిచిపెట్టేసింది. అతడి ఆ భార్య యొక్క భర్త ఋషి నన్ను శపించాడురా, నీకు కూడా భార్యావియోగం కలుగుతుందని. అంతేకాదు వాల్మీకి కూడా నన్ను శపించాడు, శుక్రాచార్యుడు యొక్క భార్యని నేను చంపానని ఆ శుక్రాచార్యుడు కూడా నన్ను శపించాడు. ఇంతమంది యొక్క శాపాలకి నాకు వెనకాల ఉన్నాయి, ఈ శాపాలన్నీ నెరవేరే రోజు ఏర్పడింది, అందువల్ల నీ వదిన్ని తీసుకువెళ్ళి దింపే అన్నాడు. ఈ వాల్మీకి ఎప్పుడు శపించాడు అంటే, తాను వచ్చినటువంటి వ్యక్తి బోయవాడిగా వచ్చి రాముల వారు ఆ క్రౌంచపక్షుల జంటల్లో ఒకదాన్ని సంహారం చేశాడు. ఎందుకు సంహారం చేశాడు అని
ఇదంతా వేరే పురాణంలో కదండి, వాల్మీకి రామాయణంలోది కాదు. ఎందుకు చంపాడు అంటే ఈ రామాయణం రాయడానికి ఈ వాల్మీకిని ఎంచుకున్నాడు పరమాత్మ. ఈ రామాయణం రాయాలి అంటే విపరీతమైన కరుణ కావాలి, కరుణాపూరితమైన మనస్సు చాలా సెన్సిటివ్గా ఉంటే కానీ ఈ యొక్క రామాయణం రాయలేరు. ఆ పదాలు పడాలి అన్నా కరుణతో పడాలి మాటలన్నీ కూడా. రాముడి యొక్క కథ కరుణాపూరితం. ఆ కరుణ లేకపోతే మనస్సుకి ఆ మాటలు పడవు, ఆ విధానం రాదు, ఆ చక్కటి పొందిక కుదరదు. ఎంత తపస్సంపన్నుడైనా ఈ కరుణ కూడా ఉందో లేదో చూడాలి కదా. అందుకోసం టెస్ట్ చేయడానికి రాముడు బోయేవాడి రూపంలో వచ్చాడు. అందులో ఒకదాన్ని కొట్టాడు, శపించబడ్డాడు. నీకు కూడా ఇలాగే భార్యావియోగం కలుగుతుంది. మానిషాద ప్రతిష్టాంత్వం అగమః శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేకం అవధిః కామమోహితం. కామావేశంతో ఉన్నటువంటి పక్షుల జంటలో ఒక మగ పక్షిని బాణంతో సంహరించావు కాబట్టి ఓ మానిషాదా, నువ్వు కూడా అంత్యదినముల యందు నీ భార్యతో సుఖంగా ఉండకుండువుగాక అన్నాడు. ఇది పై అర్థంగా కనిపించింది. అయితే అతడు శపించాడు, కానీ మనసులో ఒకసారి తను చెప్పిన శాపాన్ని 1-2 సార్లు తర్కించుకుంటున్నాడు. మానిషాద ప్రతిష్టాంతం అగమః శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేకం అవధిః కామమోహితం. 4 పాదాలతో వచ్చింది శాపం. ఛందస్సుకు కుదురుతోంది, అనుష్ఠుప్ ఛందస్సులో ఉంది, 32 అక్షరాలతో ఉంది. నేను యాదృచ్ఛికంగా పలికినటువంటి మాట ఛందస్సులో ఇమడడం ఏమిటి, 4 పాదాలతో రావడం ఏమిటి, దానికి మళ్ళీ అనుష్ఠుప్ ఛందస్సు కుదరడం ఏమిటి, తంత్రీలయ సమన్వితం. ఒక వీణ కానీ తంత్రి కానీ సితార కానీ తీసి వాయిస్తూ ఉంటే పాట రూపంగా కూడా పాడడానికి శ్లోకం అనువుగా ఉందిట. కాబట్టి ఆశ్చర్యపోయాడు. తన శిష్యుల్ని రాసుకుంటారా, నోట్ చేసుకోండి అన్నాడు. వాళ్ళు నోట్ చేసుకున్నారు. దాన్ని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినా సరే ఇదే మాట మనసులో మెదులుతోంది. మానిషాద ప్రతిష్టాంతం అగమః శాశ్వతీ సమః యత్క్రౌంచ మిథునాదేకం అవధిః కామమోహితం. ఈలోపు బ్రహ్మగారు అంతటా ఆయన వచ్చాడు అక్కడికి. చూడండి ఎంత ఆశ్చర్యం. నారదుడు వెళ్ళాడు, బ్రహ్మగారు వచ్చారు. ఇంత పెద్ద మనిషి ఇంటికి వస్తే ఈయన ఎదురు వెళ్ళి లోపలికి పిలిచాడు, కూర్చోబెట్టాడు, బాగానే ఉంది. ఆయన ఎదురుగా ఉన్నా కూడా మనసు మాత్రం మానిషాద ప్రతిష్టాంతం మీదే ఉంది. బ్రహ్మగారు అంతటి ఆయన నవ్వుకుని, వాల్మీకి నువ్వు ఆలోచిస్తున్న ఆలోచన ఉందే, ఆ మాట ఉన్నదే, అది నీ నోటి నుంచి నేనే పలికించానయ్యా. భగవత్ సంకల్పము, భగవత్ ప్రేరణ మనిషిని ముందరికి నడిపిస్తాయి. అందుకనే మీకు మొదట ఒక మాట చెప్పా, కాన్వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ అని 16 గుణాలు చెప్పాడే. ఇన్ని గుణాలు కలిగిన వ్యక్తి ఎక్కడుంటాడన్న ప్రశ్న వెయ్యాలి అని వాల్మీకి ఎందుకు అనిపించింది? ఈ ప్రశ్న వేయించిన వాడు కూడా పరబ్రహ్మే, వెనక్కాల ఉండి బ్రహ్మగారే. నారదుడి చేత అడిగించింది కూడా ఆయనే. ఈయన ప్రేరణకత్వం ఏమీ లేదండి. అంతా నేనే చేసుకున్నాను, చేశాను, చెందాను అంటే అంతకన్నా మూర్ఖత్వం ఒకటి లేదు. భగవంతుడు ఒక పని నిమిత్తం నిన్ను భూమి మీద పుట్టించాడు, ఆ పనికి నిన్ను వినియోగించుకుంటాడు. అది అయిపోయిన తర్వాత నీ పాత్ర అయిపోగానే 1 నిమిషం నిన్ను ఇక్కడ ఉంచాడు, తీసుకుపోతాడు. కాబట్టి బ్రహ్మగారి యొక్క సంకల్పం, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం, రామచంద్ర ప్రభు యొక్క పరీక్ష, ఈ 3 వాల్మీకి రామాయణం రాయడానికి అనుగ్రహ హేతువులయ్యాయి. ఒక్క రాముణ్ణి పూజించారా? చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఒక్క రాముణ్ణి, ఒక్క రామనామాన్ని పట్టుకున్నారా, త్రిమూర్తుల అనుగ్రహం కలిగినట్లే. ఎందుకు? త్రిమూర్తుల అనుగ్రహం లేకుండా రామాయణం రాలేదు. త్రిమూర్తుల యొక్క అనుగ్రహం లేకుండా వాల్మీకి రామాయణం రాయలేడు. వాళ్ళ 3 అనుగ్రహం ఉంది కాబట్టే రామాయణం రాయగలిగాడు. ఎందుకు? బ్రహ్మని, విష్ణువని, రుద్రుడని విడివిడిగా ఉపాసన చేయడం కన్నా
త్రిమూర్త్యాత్మకమైనటువంటి ఆ స్వరూపం ఒక రామావతారంగా కరచరణాదులతో భూమి మీదకి వచ్చినది. అందుకనే నమశివాయ అనే పంచాక్షరీ మంత్రంలో మకారాన్ని తీసుకుని, నారాయణ అనేటటువంటి అష్టాక్షరీ మంత్రంలో రానా అక్షరాన్ని తీసుకుని, వశిష్ఠుల వారు తపోధనుడు కాబట్టి కల్పకల్పాంతరాలలో ఉన్న రామావతారాలని ఒక్కసారి దర్శనం చేసి రామః అని పేరు పెట్టాడు రాముడికి. అర్థమవుతుందా? ఇన్ని వెనకాల బ్యాక్గ్రౌండ్లో జరగకపోతే ఈయన రామాయణం రాసేవాడండి. కాబట్టి నీ నోటి నుంచి పలికించింది నేనేరా. ఏ నోటితో అయితే అనుష్ఠుప్ ఛందస్సులో 32 అక్షరాలతో 4 పాదాలతో కూడుకున్నటువంటి శ్లోకం నీ నోటి నుంచి వచ్చిందో అదే పద్ధతిలో అదే ఛందస్సులో నువ్వు మొత్తం రామాయణ కావ్యాన్ని రచించు. నారదుడు వచ్చి చెప్పాడుగా నీకు కదా 100 శ్లోకాలతో. అదే కథని విస్తరింపచేయి. అయ్యా కథ నాకెలా తెలుస్తుందంటావా? నీకిప్పుడు ఎలా శ్లోకం తోచిందో అలాగే నీ మదిలో నీ దృష్టిలో ఉండి నేనే ప్రేరకత్వం చేస్తాను. రామాయణంలో వచ్చే ప్రతి పాత్రలో కూడా సన్నివేశాల్లో వాళ్ళు మనసులో ఏమనుకుంటున్నారో బయటకు ఏమనుకుంటున్నారో అన్నీ నీకు దర్శనం అవుతాయన్నాడు. మనకి దర్శనం అయితే పైకి కనిపించే మాటలే ఉంటాయి, కానీ అవతల వ్యక్తి మనసులో ఏమనుకుంటున్నాడో తెలియదు కదండి. ఆ మనసులో అనుకున్న మాటలు కూడా నీకు తెలుస్తాయి అన్నాడు బ్రహ్మగారి వరవది. కాబట్టి ఇదే చక్కటి 4 పాదాలతో సులభంగా అందరికీ అర్థమయ్యే విధంగా అనుష్ఠుప్ ఛందస్సులో సంస్కృతం సులభమైనటువంటి భాషలో రామాయణాన్ని రచించు అని అనుగ్రహించారు. సరస్వతి నా యొక్క సరస్వతి నీ నాలుక మీద నర్తిస్తుందన్నాడు. ఆవిడ అనుగ్రహం వల్లే ఈ నామం చెప్పగలిగావన్నాడు. యావత్ స్థాస్యంతి గిరయః సరితస్య మహీతలే తావత్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి. ఎంతకాలం పర్వతాలు నదీనదములు సముద్రములు ఉంటాయో భూమి మీద అంతకాలము రామ కథ భూమి మీద వినిపించి తీరుతుంది. ఇది బ్రహ్మగారి యొక్క గొప్పదైనటువంటి ప్రతిజ్ఞ. బ్రహ్మగారి ప్రతిజ్ఞ ఒమ్ము కాదండి. ఒకడు పోయినా రామాయణం చెప్పేవాడు వాడి తర్వాత ఎవడో ఒకడిని పుట్టిస్తాడు ఆ కారణానికి భగవంతుడు. కాబట్టి ఆ రామకథ భూమి మీద యావత్ స్థాస్యంతి గిరయః సరితస్య మహీతలే తావత్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి. లోకంలో ప్రచారం జరుగుతూనే ఉంటుందయ్యా. ఎందుకు? మానవుణ్ణి మానవుడిగా బ్రతికేలా చేసేటటువంటి కథ రామాయణం వినా మరొక గ్రంథము లేదు. మనిషి మనిషిగా బ్రతకాలి. అందుకనే కీడే చెయ్యని వాడు మనిషి అయితే మేలునే కోరుకునేవాడు మహర్షి అవుతాడు అని శాస్త్రంలో చెప్పారు. ఎదుటివాడికి కీడు చేయకుండా ఎవడైతే బ్రతుకుతాడో వాడు మనిషి. లోకాన్ని ఎదుటివాడి యొక్క ఉన్నతిని కోరుకునేవాడు ఎవడైతే ఉంటాడో వాడే మహర్షి. వాడు వేరే తపస్సు చేయక్కర్లేదన్నా. కాబట్టి ఆ మనిషిని మనిషిగా బ్రతికేలా చేసేటటువంటి గ్రంథం ఏదైనా ఉంది అంటే అది రామాయణం మాత్రమే. సమాక్షరై చతుర్భిర్య పాదైర్గీతో మహర్షిణ సోనున్యాహరణాద్ భూయ శోక శ్లోకత్వమాగత. వాల్మీకి మహర్షి శోకాతిరేకంతో కరుణతో చెప్పినటువంటి శ్లోకం ఇది, మానిషాద ప్రతిష్టాంతం. ఆ శ్లోకాన్ని శిష్యులందరూ ఒకేసారి ధారణ చేయడం మొదలుపెట్టారట బ్రహ్మగారి మాట చెప్పగానే. మానిషాద ప్రతిష్టాంతం అగమః శాశ్వతీ సమాహ యత్క్రౌంచమిదునాదేకం అవధీహి కామమోహితం అని వెనకాల శిష్యులందరూ కూడా పలుకుతూ ఉండగా బ్రహ్మగారు అదృశ్యమయ్యారు. చూడండి, తదుపగత సమాన సంధియోగం సమమధురోపనతార్థవాక్యబద్ధం రఘువరచరితం మునిప్రణీతం దశ శిరశ్చవదం నిశామయధ్వం అన్నారు. మధురమైన అర్థవంతమైనటువంటి వాక్యాలతో రసోస్ఫోరకమైనటువంటి ఈ యొక్క కూర్పుతో కూడుకున్నటువంటిదై ఈ గ్రంథాన్ని రచించమన్నారు. ఇది రామాయణ మహాకావ్యం అనేటటువంటి కావ్యంగా కీర్తించబడుతుంది. అంతేకాదు రావణ వధ గురించి వర్ణించబడుతుంది ఇందులో. రాముడి యొక్క చరిత్ర, రఘువంశోత్తముడైనటువంటి రఘురాముడి యొక్క చరిత్ర ఇందులో వివరించబడుతుందని చెప్పారు. ఒకరోజు కూర్చున్నాడు వాల్మీకి మహర్షి, ఆచమనం చేశాడండి. ఆచమనం చేసి ఒక్కసారి కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్ళాడు.
రామాయణం అంతా కూడా కనిపించింది, కథా భాగం అంతా ఆయన కళ్ళకి కట్టినట్లుగా. పాత్రల్లో వచ్చే సంభాషణల మధ్యలో వాళ్ళు మనస్సుల్లో అనుకుంటున్నటువంటి భావనలు అన్నీ కనిపించాయి వాల్మీకి. అలా కనిపించగానే ఒక్కసారి వ్రాయడం మొదలుపెట్టాడు. 24,000 శ్లోకాలతో 6 కాండలతో మొట్టమొదటి ఈ గ్రంథాన్ని పూర్తి చేసి 500 సర్గలతో తర్వాత ఉత్తరకాండ మళ్ళా మొదలుపెట్టాడు. పూర్తయింది రామాయణం మొత్తం కూడా పూర్తిగా. దీన్ని ప్రచారం చేయాలి, దీన్ని ఇప్పుడు పబ్లిక్లోకి పంపాలి. రాసినటువంటి గ్రంథాన్ని ఎలా పంపాలి అని ఆలోచిస్తున్నాడు. ఆ గ్రంథం ప్రచురణ అవ్వాలి కదండి, పబ్లిష్ అవ్వాలిగా, అందరికీ తెలియాలి విషయం. 2 చక్కటి చాకుల్లాంటి కుర్రవాళ్ళు కనిపించారటండి. ఎదురుగుండా వచ్చి నిలబడ్డారు, పాదాలకి నమస్కారం చేశారు. వీళ్ళిద్దరే సరి అయినటువంటి వాళ్ళు ఈ రామాయణాన్ని ప్రచారం చేయడానికి అనుకున్నారట వాల్మీకి మహర్షి. వాళ్లే 12 సంవత్సరాల మట్టి ఆశ్రమంలో ఉన్నారు. ఆ 2 పిల్లలు వాళ్లే లవకుశులండి. ఎవరి లవుడు ఎవరి కుశుడు అని. సీతాదేవిని అరణ్యాలకి పంపించిన తర్వాత లక్ష్మణుడి చేత ఈవిడ వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమానికి చేరుకుంది. ఒకరోజు లవణాసురుడు అనేటటువంటి రాక్షసుడు జనాల మీద విరుచుకుపడుతున్నాడని తెలుసుకుని రామచంద్ర ప్రభు ఆజ్ఞ తీసుకుని శత్రుఘ్నుడు వెళ్ళాడు చంపడానికి. వెళ్తూ ఉండగా మార్గం మధ్యలో రాత్రి వేళ ఆ వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమంలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటే చక్కటి విశ్రాంతిని తీసుకుని వాల్మీకి మహర్షి యొక్క దగ్గర సెలవు తీసుకుని వెళ్తూ ఉండగా వాల్మీకి మహర్షి దగ్గరికి వచ్చారు 2 మునిబాలకులు. అయ్యా, సీతాదేవి ప్రసవించింది, 2 మగపిల్లల్ని కన్నది, కవల పిల్లల్ని, మీరు వచ్చి రక్ష పెట్టండి అన్నారు. వెళ్ళాడు, దూరం నుంచే చూశాడు 2 పిల్లల్ని కూడా వాల్మీకి మహర్షి. అక్కడ ఉన్నటువంటి వృద్ధ స్త్రీలని పిలిచి దగ్గరికి దర్భలు తీసుకుని వాటిని 2 ముక్కలుగా కత్తిరించి కింద భాగాన్ని లవములు అంటారు, పై భాగాన్ని కుశలు అంటారు దర్భల్ని. ఆ 2 భాగాల్ని ఇచ్చి ఆ యొక్క వృద్ధ స్త్రీలకి ఆ పిల్లల దగ్గర పెట్టండి అన్నాడు. మంత్రించి ఇచ్చాడు. ఆ వృద్ధ స్త్రీలు తీసుకువెళ్ళి లవములు ఒక పిల్లవాడి దగ్గర, కుశములు ఒక పిల్లవాడి దగ్గర పెట్టారు. కాబట్టి లవములు పెట్టినటువంటి పిల్లవాడిని లవుడని, కుశములు పెట్టినటువంటి పిల్లవాడిని కుశుడు అని పిలిచారు. చాలా లోకల్లో హరిదాసుల కథలన్నీ మనకి ప్రచారంలో ఉన్నాయండి. సీతాదేవి ఒక పిల్లవాడినే కంది. ఒకసారి ఆ యొక్క బిడ్డని ఉయ్యాల్లోంచి తీసుకుని ఆ యొక్క నది ఒడ్డుకు వెళ్ళింది. ఈలోపు వాల్మీకి మహర్షి అక్కడికి వచ్చారు. అయ్యయ్యో, ఉయ్యాల్లో పిల్లవాడు లేడు, ఈలోపు పిల్లవాడు కనుక లేకపోతే సీతాదేవి కంగారు పడుతుందేమోనని దర్భలతో ఒక పిల్లవాడిని చేసి ఉయ్యాల్లో పెట్టాడు. ఆ పిల్లవాడు ఇంకో పిల్లవాడి కింద మారాడు. ఈలోపు సీతాదేవి ఆ పిల్లవాడిని చంకనేసుకుని వచ్చింది. అప్పుడు కుశలతో చేసిన వాడిని కుశుడని, అతన్ని లవుడని పిలిచారని ఒక కథ తీసుకొచ్చారు. ఇది ఏమాత్రము వాల్మీకి మహర్షికి సంబంధించి నా రామాయణంలో ఎక్కడా లేదండి. మనకి హరిదాసులు, జంగం కథలు, పిట్ట కథలు ఇవన్నీ తర్వాత వాళ్ళు తీసుకువచ్చి వాళ్ళు సొంత పైత్యాలు కొన్ని ఏర్పాటు చేసి మనల్ని కూర్చోబెట్టి వినిపించడానికి ఎన్నో కాకమ్మ కథలు కట్టుబెట్టారు. మనకి ఉత్తరకాండలో నేను చెప్పిన కథ ఉన్నపడంగానే ఉన్నది. కాబట్టి నిజంగా కుశలతో చేసిన ఆ కుర్రవాడు కుశుడైతే లవములతో ఈ యొక్క లవుడు అనే పేరు ఎందుకు వచ్చిందో చెప్పాలిగా కథలో. కాబట్టి లవములు పెట్టిన చోట ఉన్నవాడు లవుడు, కుశలతో పెట్టినవాడు కుశుడు అని పేరు పెట్టారు. ఈ లవకుశులిద్దరూ ఆయన ఆశ్రమంలోనే 12 సంవత్సరాలు గడిచాయి. తర్వాత మళ్ళీ ఒకరోజు శత్రుఘ్నుడు వచ్చాడు. అన్నగారిని చూద్దామని అయోధ్య వెళ్తూ ఉండగా రాత్రి బస చేశాడు వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమంలో. గానం వినిపించింది, చక్కటి రామాయణ గానం. ఆ మంత్రముగ్ధుడయ్యాడు శత్రుఘ్నుడు అంతటి వాడు. ఎవరైంది ఆ పిల్లలు అని అడిగితే ఆ లవకుశుల యొక్క గానాన్ని విని ఆశ్చర్యచికితుడై పరమానందభరితుడై లవకుశులని పరిచయం చేస్తే ఆనందచికితుడై వెళ్ళాడు ఆ రోజు రాత్రి శత్రుఘ్నుడు. అంతేకాదు వాళ్ళిద్దరినీ మునుల సమక్షంలో కూడా కచేరీ చేయించాడు. ఆనందచికితులైపోయి పరబ్రహ్మ కథాగానాన్ని విని తన్మయత్వాన్ని పొందినటువంటి ఋషులు కూడా వాళ్ళని దగ్గరికి పిలిచి ఒకళ్ళు కమండలం ఇచ్చారుట, ఒకళ్ళు కృష్ణాజినం ఇచ్చారుట, ఒకళ్ళు దండం ఇచ్చారుట, ఒకళ్ళు రుద్రాక్షమాలికలు ఇచ్చారుట. ఋషులు వాళ్ళ దగ్గర అవి తప్పే ఉంటాయండి. పిల్లలు కూడా తపస్సుల కింద ఉన్నారు, తాపసుల యొక్క కుమారుల కింద ఉన్నారు, వాళ్ళకు ఉపయోగపడతాయని
వాళ్ళు అవన్నీ బహుమతుల కింద ఇచ్చారు. కాబట్టి వాళ్ళందరూ తీసుకునే ఆనందిస్తూ ఉండగా ఇలాంటి కుమారుల్ని తయారు చేశాడు రామాయణం అనేటటువంటి ప్రచారానికి. వాళ్ళిద్దరికీ రామాయణాన్ని ఉపదేశం చేశాడు వాల్మీకి. ఋషుల సమక్షంలో గానం చేయించాడు, అందరి చేత గానం చేయించాడు. రామచంద్ర ప్రభు యజ్ఞం చేస్తున్నాడన్న విషయం తెలిసింది. పిలిచాడు ఇద్దరు శిష్యుల్ని ఒకరోజు, నాయన బహుమతులకి ఎప్పుడూ ఆశపడద్దు, ఎవరు ఏదిచ్చినా పుచ్చుకోవద్దు, కానీ రోజుకి 20 సర్గలు మాత్రమే గానం చెయ్యండి. కూడళ్లలోనూ సభా ప్రాంగణాల యందు రోడ్ల యొక్క కూడళ్ల యందు జనాలందరినీ కూడా దగ్గరికి పిలిచి అక్కడ గానం చేయడం మొదలుపెట్టండి. అయోధ్యకు వెళ్ళండి అని, నీతో పాటు నేను కూడా వస్తానని వచ్చి ఊరికి వెలుపల విడిది ఏర్పాటు చేసుకుని పిల్లలిద్దరినీ పిలిచి పంపించాడు నగరంలోనికి. వీళ్ళు అయోధ్య పట్టణంలోకి వచ్చి గానం చేస్తున్నారు రామాయణ కథ. 500 సర్గలతో కూడుకున్న కథ ఇది. రోజుకి 20 సర్గలు మాత్రమే గానం చెయ్యాలి. ఎలాగ రామాయణం గానం చేశారండి. మొట్టమొదట గాన రూపంలో రామాయణాన్ని శ్లోకాలని పాడారు లవకుశులిద్దరు. మొదట రామాయణాన్ని ప్రచారం చేసిన ప్రచారకర్తలు ఎవరు అంటే లవకుశులే. కాబట్టి ఈ లవకుశుల దగ్గర నుంచే వచ్చింది ఈ పరంపర అంతా కూడా. అయోధ్యానగర ప్రజలు మంత్రముగ్ధులై కళ్ళంపట నీళ్లు పెట్టుకుంటూ ఆనంద బాష్పాలు కారుస్తూ ఆనంద చిక్కుతులై తన్మయత్వంతో ఇంతకుముందు ఎప్పుడూ కూడా రాముల వారి కథ మేము ఇంతలా వినలేదని తన్మయత్వం చెందుతూ వింటున్నారు. అయోధ్య పట్టణంలో అందరూ కూడా గుమ్ముడు గూడిపోయి వింటున్నారు. ఆ పాట, ఆ గానాన్ని ఆస్వాదిస్తున్నారు. రామచంద్ర ప్రభు యజ్ఞవాటం దగ్గర యజ్ఞ దీక్ష తీసుకుని ఉన్నారు. లక్ష్మణుడు, శత్రుఘ్నుడు వీళ్ళు కూడా ఈ విషయాన్ని చూశారండి. ఈ యొక్క రహదారుల మీద పాడుతున్న చిన్నారుల్ని వెళ్ళి రామచంద్ర ప్రభువుతో చెప్పారు, విశ్రాంతి సమయంలో మన యొక్క ఈ యొక్క యజ్ఞ మండపమునందు వాళ్ళిద్దరి చేత గాన కచేరీ పెట్టించండి అన్నాడు రామచంద్ర ప్రభు. శాస్త్ర గోష్ఠి జరుగుతుందండి. యజ్ఞం అయిపోయిన తర్వాత మధ్యలో విరామం జరిగేటప్పుడు పెద్ద పెద్ద పండితులందరూ వివిధ దేశాల నుంచి వస్తారు. వాళ్ళందరూ శాస్త్ర చర్చలు చేసుకుంటూ ఉంటారు. అలాంటి సందర్భంలో పెట్టించండి వీళ్ళ కచేరీ అన్నాడు రామచంద్ర ప్రభు. వచ్చారు, ఎదురుగుండా గానం చేశారు. ఏం కావాలి మీకు? ఆనంద చికితుడయ్యారు రాముడు అంతటి ఆయన కథ విని. అంటే రామాయణం ఎక్కడ చెప్తే అక్కడ రాముడు పరవశిస్తాడట, హనుమ పరవశిస్తాడట, ఆ రామ పరివారం అంతా పరవశిస్తుందిట. చూడండి, రామచంద్ర ప్రభు అంతటి ఆయన మంత్రముగ్ధుడై ఈ కథ మీకు ఎవరు చెప్పారు, ఎవరు రాశారు చెప్పండి అని అడిగాడు. మా యొక్క గురువు గారు వాల్మీకి మహర్షి, వారే ఈ కథ రాశారు, వారే ఈ కథ మాకు నేర్పారు, మేము ఇక్కడ గానం చేయడానికి వచ్చాం, మీకు ఏం కావాలో తీసుకోమన్నాడు. మీకు ఈ పిల్లవాళ్ళకి ఏం కావాలంటే అది ఇవ్వండి అన్నాడు రామచంద్ర ప్రభు. అయ్యా మాకేమీ వద్దు, మా గురువు గారు తీసుకోవద్దని ఆజ్ఞ ఇచ్చారు, మేమేమీ పుచ్చుకోము అంటే, మరి ఏమీ ఇవ్వకపోతే నా మనసు ఊరుకోదురా తండ్రి అంటే, మీరు ఆనందిస్తే చాలు, మేము రామాయణ గానం చేస్తామన్నారు. అయితే మొదలు పెట్టండి అన్నాడు. మొదలుపెట్టారు. రామాయణ కాథ అయోధ్యాపుర వర్ణనంతో ప్రారంభమవుతోందండి. ఇక్కడి నుంచి లవకుశులు ప్రారంభం చేశారన్న దగ్గర నుంచి రామాయణం ప్రారంభం అవుతుంది. ఈ విధంగా వాల్మీకి మహర్షి రామాయణ కథకి ముందుగా శంకుస్థాపన చేశారు. ఆ తరువాత లవకుశుల ద్వారా ఈ కథాగానం చెప్పబడింది. రేపన్న రోజున ఆ దశరథుడి యొక్క అయోధ్యాపుర వర్ణన గురించి, ఆ యొక్క పుత్రకామేష్టి యొక్క యజ్ఞం గురించి, శ్రీరామచంద్ర ప్రభువు యొక్క జననం గురించి మనందరము చెప్పేటటువంటి ప్రయత్నం చేద్దాం. చక్కగా రండి, మీ పిల్లల్ని తీసుకురండి. అన్నీ సెలవులే కాబట్టి రామనామంతో రామనామ లిఖితంతో మనందరి ఇళ్ళు కూడా రామఘోషతో వర్ధిల్లాలి. రామానుగ్రహం మనందరి మీద ఉండాలి. రామనామ శక్తిని మనం కొత్తపేటలో కేంద్రీకృతం చేసుకోవాలని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, రేపు సాయంత్రం మళ్ళీ సభావేదిక దగ్గర 6:30 కల్లా ప్రవచనం ప్రారంభమైపోతుంది. ఈరోజు కాస్త రామకోటి యజ్ఞం కూడా మనం ఈ పుస్తక వితరణ చేయడం వల్ల అరగంట ఆలస్యమైంది. రేపటి నుంచి 8:30 కల్లా ప్రవచనం పూర్తయిపోతుంది. మంగళాసాధనపరై పరాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సకృదాయాస్తు మంగళం. కాళే వర్షతు పర్జన్య పృథివీ సత్యశాలిని. జై గురుదేవ దత్త.
నేను చెప్తాను, మీరందరూ కూడా చెప్పండి అమ్మా. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః. హర నమ పార్వతీవదే, హర హర మహాదేవ, శంభో శంకర, గోవింద గోవింద.